అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అప్లై చేసుకోండి అంటూ ఎన్నో సార్లు అప్లై చేయించుకుంటున్నారు. గ్రామ సభలు పెట్టారు. కానీ మరి ఫైనల్ లిస్ట్ మీద అయితే ఇంతవరకు కూడా ఒక క్లారిటీ అయితే ప్రభుత్వం ఇవ్వకపోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూసే ప్రజలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఇంకా సర్వే కొనసాగుతూనే ఉంది. ఇక గ్రామాల పరిధిలో మాత్రం సర్వే మొత్తం పూర్తయింది. ఇక ఫైనల్ లిస్టులు పెడతారు అనేటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికల కూడా రావడంతో మరి ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అయితే పూర్తిగా ఆగిపోయింది. ఈ ప్రస్తుతం అయితే మార్చి మొదటి వారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ముగుస్తుంది కాబట్టి మార్చి రెండో వారంలోనైనా కనీసం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో మరి జీహెచ్ఎంసీలో వార్డు సభలు పెట్టి మరి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల సంబంధించిన ఫైనల్ లిస్టు పెట్టాలని, అసలు ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యో కూడా ఒక క్లారిటీ ఇచ్చి ఒక ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల యాప్లో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని 3 రకాలుగా విభజించారు. మరి దానికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా ఉంది. మీరందరూ కూడా ఏ లిస్టులో ఉన్నారో తెలుసుకోవాలని చూస్తున్న తరుణంలో ఈ రోజు నుంచి అయితే అది ఆ వెబ్సైట్ కూడా ఇప్పుడు పనిచేయడం లేదు. మరి అప్లికేషన్ సెర్చ్ కూడా తీసేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబరు, ఫిర్యాదుల కోసం మంచి వెబ్సైట్ కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అర్హులైనటువంటి పేదలకే ఇల్లు రావాలి, మరి అనర్హులకు ఇల్లు వస్తే ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనే అంశం మీద కూడా ప్రజలందరూ చాలా ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా మరి మండలానికి ఒక గ్రామంలో దాదాపు 72,000 ఇండ్లనైతే మంజూరు చేసింది. ఆ ఇండ్లకు సంబంధించి వెంటనే ముగ్గు పోసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆల్రెడీ ఆ ఇండ్లకు సంబంధించి 1,000 కోట్ల డబ్బులు కూడా రెడీ చేసింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా పూర్తి బడ్జెట్ను సేకరించినట్టు, కేటాయించినట్టు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక్కడ చూస్తే ఫస్ట్ అయితే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కోడ్ లేని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలి అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. మరి ఇక్కడ ఫస్ట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లా నుంచి ఇందిరమ్మ ఇళ్లకైతే శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇక ఫస్ట్ అయితే కోడ్ లేనటువంటి జిల్లాల్లో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తారు. అదేవిధంగా మధ్యతరగతి ప్రజల కోసం లో ఇన్కమ్ గ్రూప్ ఇండ్లు, మీడియం ఇన్కమ్ గ్రూప్ సంబంధించి ఇండ్లు, హై ఇన్కమ్ గ్రూప్ సంబంధించి 3 రకాల పేరిట ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ పేరిట ఇండ్లు కూడా నిర్మిస్తామని చెప్పి బట్టి విక్రమార్క ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని చోట ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో అయితే ప్రారంభించాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్డు, RRR చుట్టూ కూడా శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పాటు చేయాలని భూమి కోసం రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపండి అని చెప్పి కూడా భూ సర్వేకి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభానికి తగిన ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించారు. రాష్ట్రంలోని ఇండ్లు లేని నిరుపేదల కోసం ఈసారి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించినట్లు చెప్పారు. మరి ఈ మొదటి విడతలో 72,000 ఇళ్లు అయితే మంజూరు చేయడం జరిగింది. ఆ ఇళ్లని 45 రోజుల్లో మొదలు పెట్టకపోతే ఆ ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేస్తామని చెప్పేసి లబ్ధిదారులకు కూడా ఒక షరతు కూడా పెట్టడం జరిగింది. మరి డబ్బులు అయితే బేస్మెంట్ లెవెల్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ₹1,00,000 అకౌంట్లో వేస్తామని చెప్పారు. మరి లబ్ధిదారుల దగ్గర ₹1,00,000 ఉండాలంటే చాలా కష్టమే. ఇప్పుడు ముందే కరువు పరిస్థితులు కాబట్టి మంజూరైన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభం కాకుంటే ఇల్లు రద్దవుతుందని షరతు విధించడంతో లబ్ధిదారులు అయితే లబోదిబోమంటున్నారు. మరి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఈ షరతును అయితే వ్యతిరేకిస్తున్నారు. సమయానికి డబ్బులు లేక లబ్ధిదారులు అయితే ఆందోళన చెందుతున్నారు కాబట్టి వెంటనే ఇల్లు శాంక్షన్ అయినట్టు లిస్టులో మంజూరు పత్రం జారీ కాగానే వారి అకౌంట్లో ₹1,00,000 ప్రభుత్వం జమ చేస్తే వెంటనే వారు బేస్మెంట్ అయితే నిర్మించుకునే అవకాశం ఉంది. మరి ఉన్న ఫలంగా డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. ఓవైపు ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుందా, ఇస్తే ఎప్పట్లోగా ఇస్తుంది అనేది కూడా స్పష్టత లేదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 5-6 ఏళ్ల కింద నిర్మించుకున్న ఇళ్లకే ఇంతవరకు బిల్లులు అయితే పడలేదు. మరి తీరా సప్పో చేసుకుని ఇంటి నిర్మాణం చేపట్టాక ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యం అయితే ఏం చేయాలో అర్థం కాక వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం విధించిన షరతుతో లబ్ధిదారులకు ఇల్లు మంజూరైందన్న ఆనందం కూడా లేకుండా పోయిందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక పునాదులు నిర్మించిన తర్వాత 1,00,000, స్లాబ్ పట్టాక 2,00,000, మిగిలిన పనులు పూర్తయ్యాక మరో 2,00,000 ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ మంజూరు పత్రాలు అందిన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభించకపోతే ఆ ఇల్లు రద్దు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ నిబంధనలే పేదల పాలిట శాపంగా మారాయి. పునాది వరకు నిర్మించేందుకు కనీసం 2,00,000 వరకు ఖర్చు అవుతుంది. నిరుపేదలు ఇంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఇప్పటికిప్పుడు అప్పు పుట్టకపోవడంతో ఇల్లు రద్దవుతుందేమని చాలా మంది లబ్ధిదారులు అయితే ఆందోళన చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు 4 ఏళ్లలో మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తుందో, ఎన్ని నిధులు ఇస్తుందో కూడా ఇంతవరకు స్పష్టత లేదు. మరి ఒకవేళ కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారులందరికీ మొత్తం 5 లక్షలు ఇస్తుందా, ఇవ్వదా అని మరి మేము అప్పు తెచ్చి పెడితే మా వడ్డీలకే సరిపోదేమో అని చెప్పేసి లబ్ధిదారులందరూ అయోమయంలో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు 72,000 ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో
ఇక్కడ ఫస్ట్ అయితే ఇల్లు నిర్మించాలని అయితే చూస్తున్నారు. కానీ మరి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని గ్రామాల్లో వారు కూడా ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ ఎప్పుడని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అన్ని గ్రామాల్లో కూడా మార్చి 2వ వారంలో, ఎలాగో సర్పంచ్ ఎన్నికలు లేకపోతే మాత్రం మార్చి 2వ వారంలో గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో సెకండ్ లిస్ట్ పెట్టే ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా మార్చి 2వ వారంలో గ్రామాల వారీగా ఎవరెవరికి ఇల్లు వచ్చాయి రాలేదనేది తెలిసే అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయాలి. వెబ్సైట్ కూడా మంచిగా పనిచేసే విధంగా ప్రభుత్వం అయితే వెబ్సైట్ కూడా విడుదల చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఫిర్యాదు చేద్దామంటే ఆ వెబ్సైట్లో తీసుకోవడం లేదు, అప్లికేషన్ సెర్చ్ రావడం లేదు. అసలు లిస్ట్ 1లో ఉన్నావా, లిస్ట్ 2లో ఉన్నావా, లిస్ట్ 3లో ఉన్నావా అనేది కూడా ఇప్పుడు ఈరోజు అయితే కనిపించట్లేదు. ఇక అసలు ఆ వెబ్సైటే సరిగా పనిచేయడం లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వెంటనే మంచి వెబ్సైట్ని అప్లోడ్ చేయాలి. అన్ని జిల్లాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల మేస్త్రీలకు న్యాక్లో ట్రైనింగ్, ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి మేస్త్రీలకు ప్రభుత్వం ట్రైనింగ్ అయితే ఇప్పిస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ బ్యాచ్లో 250 మంది మేస్త్రీలకు శనివారం ట్రైనింగ్ అయితే ప్రారంభించారు. ఒక్కో బ్యాచ్కి 6 రోజుల పాటు మొత్తం 1000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ట్రైనింగ్ అనంతరం వారిని గ్రామాల్లోకి పంపి లబ్ధిదారుల నుంచి పని ఇప్పించేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా 50 గజాల నుంచి 100 గజాల వరకు 450 స్క్వేర్ ఫీట్లలో 5 లక్షలతో ఇల్లు ఎలా నిర్మించాలి, అతి తక్కువ ఖర్చుతో ఇందిరమ్మ ఇళ్లను ఎలా నిర్మించాలన్న అంశంపై కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అనుభవం ఉన్న ట్రైనర్లతో శిక్షణ అయితే ఇప్పిస్తున్నారు. ఇక వచ్చే నెలలో న్యాక్ ఆధ్వర్యంలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ ట్రైనింగ్ ఇప్పిస్తామని హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. ఇక మండలాలు, మున్సిపాలిటీల్లో సిమెంట్ ఇటుకల తయారీతో పాటు సెంటరింగ్ అందించేందుకు ఆసక్తి ఉన్న వారిని కూడా గుర్తించాలని జిల్లా అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక వారికి రుణాలు కూడా తక్కువ వడ్డీకి రుణాలు కూడా ఇప్పించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక మేస్త్రీలు, ఇటుకలు, సెంటరింగ్ వాళ్ళ కొరత ఉందని, ఇల్లు లేటుగా చేయకుండా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా 72,000కు మాత్రమే ఇల్లు మంజూరు చేయడం, ఇంకా 3,70,000 ఇళ్లకు సంబంధించి గ్రామాల వారీగా ఫైనల్ లిస్టులు ఎప్పుడు పెడతారని చెప్పి అయితే ఎదురు చూస్తున్నారు. వీరికైతే మార్చి 2వ వారంలో గ్రామాల వారీగా ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సరే ఏది ఏమైనా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అసలు మాకు వస్తుందా రాదా అని చెప్పి టెన్షన్ పడుతున్నారు. కాబట్టి మార్చి 2వ వారంలో అయినా ప్రతి గ్రామంలో గ్రామ సభలు, హైదరాబాద్లో వార్డు సభలు నిర్వహించి నిజమైన అర్హులకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కూడా కోరుతున్నారు. సరే ఏది ఏమైనా ఇల్లు శాంక్షన్ కాగానే వారి అకౌంట్లో డబ్బులు 2 లక్షలు వేస్తే వారు అప్పుల పాలు కాకుండా సొంతంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక అనేక నిబంధనల పేరుతో మరి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల్లో సంతోషం లేకుండా చేయొద్దని చెప్పేసి కోరుతున్నారు. కాబట్టి ఇల్లు మంజూరు కాగానే డబ్బులు అకౌంట్లో వేయాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. మొత్తానికైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని చోటైతే ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అసలు ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయో ఇంతవరకు ఎక్కడ కూడా ఒక లిస్ట్ అయితే పెట్టలేదు. వెంటనే ప్రతి గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి, ప్రతి మున్సిపాలిటీ వార్డుకు సంబంధించి ఎన్ని మంజూరయ్యాయి, హైదరాబాద్లో ఏ వార్డుకి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ లిస్ట్ పెట్టాలి. లిస్ట్ పెట్టిన తర్వాత మార్చి 2వ వారంలో మరి ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, లేకపోతే వార్డు సభలు నిర్వహించి, గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో, మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో లిస్టు 1లో ఉన్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వారందరికి సంబంధించి ఇల్లు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నారు. తర్వాత లిస్టు 2లో ఉన్న వారికి ఇల్లు కేటాయించాలని కోరుతున్నారు. ఏది ఏమైనా మరి ప్రభుత్వం చాలా ఆలస్యం చేసింది. వెంటనే ఫైనల్ లిస్ట్ కోసం పెట్టి అందరినీ సంతృప్తిపరిచేలా చూడాలి. తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ సర్పంచ్ సీట్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆశాభావాలు మొత్తం చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం తిరగని ఆఫీస్ లేదు, కలవని అధికారి లేడు, అప్లికేషన్లు ఎన్నోసార్లు పెట్టుకుంటున్నారు. ఇంకా కాబట్టి వెంటనే ఈ మార్చి 2వ వారంలోనైనా కనీసం వీరందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.